కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇది నుండి యూట్యూబ్లో దేవుని వాక్యం ధ్యానం చేద్దామని దేవుడిచ్చిన తలంపును బట్టి ప్రారంభిస్తున్నాం. మీరందరూ కూడా దేవుని వాక్యం విని ఆధ్యాత్మిక మేలు పొంది సహకరించాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సంకల్పం ఏర్పాటును బట్టి మా ప్రభా, మరి ఈ దినం యూట్యూబ్లో ఈ రీతిగా మీ యొక్క వాక్యాన్ని అనేకులతో పంచుకోవటానికి నాయన, అనేకులతో కలిసి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఈ కార్యక్రమం అనేకులకు దీవెనకరంగా, మా ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా మార్చి మమ్మల్ని మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని, అల్పుడైన మీ దాసుని కూడా మీరు బలపరిచి వాడుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. మనము బైబిల్ని గురించి ధ్యానం చేయబోతున్నాం కనుక బైబిల్ని గురించి ఒక చిన్న పాటను పాడి వినిపిస్తాను. బైబిలు మన గ్రంథం, దురితాందులకిదే వెలుగిడు గ్రంథం. బైబిలు మన గ్రంథం, నిత్యము మనకానందం. సమకూర్చెడి సత్యుని గ్రంథం, నిత్యము మనకానందం. సమకూర్చెడి సత్యుని గ్రంథం, ఇది దేవుని గ్రంథం, పావన జనులకు జీవ గ్రంథం. ఇది దేవుని గ్రంథం, పావన జనులకు జీవ గ్రంథం. బైబిలు మన గ్రంథం, దురితాందులకిదే వెలుగిడు గ్రంథం. బైబిలు మన గ్రంథం, అపరంజి మెరుపుల తరంగం. ఓ అపరంజి మెరుపుల తరంగం, పాపానిదే దాటె సరంగం. విను వీధిలోనికి రథబంధం, మోక్ష నగరుకు ద్వారబంధం. విను వీధిలోనికి రథబంధం, మోక్ష నగరుకు ద్వారబంధం. బైబిలు మన గ్రంథం, దురితాందులకిదే వెలుగిడు గ్రంథం. బైబిలు మన గ్రంథం. ఈ దినము మనము బైబిల్ను గురించి నేర్చుకోబోతున్నాం. అసలు బైబిల్ అంటే ఏంటి, బైబిలు అనే మాట ఎలాగ వచ్చింది అనేది మనం మొట్టమొదట తెలుసుకోవాలి. బైబిల్ అనేటటువంటి ఈ మాట గ్రీకు భాషలో బెబిలాస్ అనే పదములో నుండి బైబిల్ అనే పదం వచ్చిందనమాట. బెబిలాస్, బెబిలాస్. బెబిలియా అంటే గ్రంథము, బెబిలియాస్ అంటే గ్రంథములు అని. బెబిలియాస్ అంటే పుస్తకముల సముదాయము. అంటే బైబిల్ అంటే బెబిలాస్ అనే గ్రీకు పదములో నుండి బెబిలియాస్ అనే పదం వచ్చింది. ఈ బెబిలియాస్కి అర్థం ఏంటంటే పుస్తకముల సముదాయము. అంటే బైబిల్ అంటే పుస్తకముల సముదాయము అని భావన అన్నమాట. అంటే బెబిలియాస్ అనే గ్రీకు పదములో నుండి బైబిల్ అనే మాట వచ్చింది అని మనం తెలుసుకోవాలి. తర్వాత బైబిల్, రెండవది బైబిల్ ఎలాంటి గ్రంథము అని మనం గమనిస్తే, బైబిలు అనేటటువంటి మాటకి 5 అక్షరాలు ఇంగ్లీష్లో
5 BIBLE బైబుల్ అన్నారు. BIBLE. ఈ 5 అక్షరాలకి 5 అర్థాలు ఉన్నాయి. మొదటి అక్షరం బి అంటే బ్యూటీ. బ్యూటీ అని అర్థం. బ్యూటీ అంటే అందమైనది లేక మనోహరమైన అని అర్థం అన్నమాట. తర్వాత రెండో అక్షరం ఏంటంటే BI. ఐ అంటే ఇన్స్పిరేషన్ అని భావన, అంటే దివ్య జ్ఞానము లేక దైవ జ్ఞానము అని అర్థం అన్నమాట. తర్వాత మూడవ అక్షరము మళ్ళా BIB. బి అంటే బుక్స్, అంటే పుస్తకములు అని భావన అన్నమాట. మూడవ అక్షరం అంటే బి, పుస్తకములు అనే అర్థం అన్నమాట, బుక్స్. తర్వాత నాలుగవ అక్షరం ఏంటంటే BIBL. ఎల్ అంటే లిటరేచర్ అంటే సాహిత్యము అని భావన, తెలుగులో సాహిత్యము అని అర్థం. అది 4వ అక్షరం. 5వ అక్షరము మళ్ళా ఈ అంటే BIBLE. ఈ అంటే ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, వ్యక్తిగతమైన అనుభవం. అంటే బైబిలు అంటే మనోహరమైన దివ్య జ్ఞాన లేకుంటే దైవ జ్ఞాన పుస్తకములలో ఉన్న సాహిత్య అనుభవము అని రెండవ భావన. కాబట్టి బైబిల్ అంటే బెబిలాస్ అనే గ్రీక్ పదములో నుండి బైబిల్ అనే మాట వచ్చింది. బైబిల్ అంటే పుస్తకముల సముదాయము అని ఒక అర్థం. రెండవది బైబిల్ అంటే BIBLE. బైబిల్ అంటే ఆ మనోహరమైన దివ్య జ్ఞాన లేకుంటే దైవ జ్ఞాన పుస్తకములలో ఉన్న సాహిత్య అనుభవము అనేది రెండవ భావన అన్నమాట. కాబట్టి ఈ బైబిలు మనము వ్యక్తిగతంగా చదవాలి. వ్యక్తిగతంగా మనం ఎంతగా చదువుతామో అంతగా మనము దీవించబడతాము. ఎందుకంటే బైబిల్ చదివినటువంటి భక్తులు ఎంతోమంది, ఎందుకంటే బైబిల్ అంటే ఇది దేవుని వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని ఆది కాండంలో వ్రాయబడి, దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెనని ఆది కాండంలో వ్రాయబడింది. అందే యోహాను సువార్తలో కూడా అదే వ్రాయబడింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని యోహాను సువార్తలో వ్రాయబడింది. కాబట్టి బైబిల్ అనేటటువంటిది మానవునికి దేవుడిచ్చిన ఒక దివ్య జ్ఞాన మనోహరమైనటువంటి అనుభవ సాహిత్యం. కాబట్టి దీన్ని ఎవరైతే చదువుతారో అనుభవపూర్వకంగా వారి యొక్క జీవితాలు బాగుపడతాయి. బైబిల్ చదివి బాగుపడినటువంటి వారు భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు మనందరికీ తెలిసిందే, ఈ దినం భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే సర్ ఐజక్ న్యూటన్. సర్ ఐజక్ న్యూటన్ తల్లి చాలా భక్తిపరురాలు. ఆమె ఆ రోజుల్లో తెల్లవారుజాము 3 గంటలకే లేచి కన్నీటితో తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సర్ ఐజక్ న్యూటన్ అంట అప్పుడు చదువుకుంటూ ఉన్నాడు. ఆ తల్లి ప్రార్థనకి నిద్ర పట్టక ఆ బిడ్డ లేచి సర్ ఐజక్ న్యూటన్ చదువుతూ ఉండేవాడంట. అలాగ చదివి భూమి శూన్యములో వేలాడుతుంది అని యోబు గ్రంథంలో వ్రాయబడినట్లుగా భూమి శూన్యములో ఉంది, భూమి ఒక గోళము, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని కనిపెట్టినటువంటి వాడు సర్ ఐజక్ న్యూటన్. ఈజ్ ఎ క్రిస్టియన్. కాబట్టి సర్ ఐజక్ న్యూటన్ బైబిల్ చదివి అనుభవంగా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని గ్రహించి లోకానికి తెలియజేసినటువంటి వాడు. అంతేకాదు,
ఆదికాండము మనం 2వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ ఆదాము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయదునని దేవుడు అనుకొని ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాము ప్రక్కటెముకల్లో నుంచి అవ్వను ఆ ఎముకను తీసి అవ్వను నిర్మాణం చేశాను. కాబట్టి బైబిలు దైవజ్ఞాన సాహిత్యం. ఇది అనుభవపూర్వకంగా చదివితే మన జీవితాలను ఎంతో బాగు చేస్తుంది. ఈ సర్ జేమ్స్ సింపన్ అనేటటువంటి సైంటిస్టు ఒక క్రిస్టియన్, చాలా దైవభక్తి కలిగినటువంటి వాడు. అతడు తన అనుదిన జీవితంలో ఉదయాన్నే లేచి బైబిల్ చదివి ధ్యానం చేసేవాడు. ఆయన ఒకరోజు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆదికాండం 2వ అధ్యాయంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకను తీసి అవన చేశాడని ఆ భాగం చదువుతూ ఉన్నప్పుడు అతని ధ్యానం ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? అంటే మనిషికి ఆదాముకు గాఢ నిద్రను కలుగజేసి ఎముకను తీసి అవన చేసి అంటే మనిషికి మత్తి వచ్చు అని చెప్పి సర్ జేమ్స్ సింపన్ బైబిల్ చదివి అనుభవం ద్వారా ఏం నేర్చుకున్నంటే మత్తు మందును కనిపెట్టాడు. ఇలా ప్రపంచంలో మత్తు డాక్టర్ లేకుండా ఆపరేషన్ జరగటం. కాబట్టి సర్ జేమ్స్ సింపన్ అనేటటువంటి అతను క్లోరోఫామ్ అనేటటువంటి ఆ మత్తు మందును కనుక్కొని మనిషికి మత్తిచ్చి ఆపరేషన్ చేయొచ్చని క్లోరోఫామ్ని కనిపెట్టాడు. కాబట్టి ప్రపంచంలో బైబిల్ చదివి ఇలాగ గొప్ప గొప్ప వ్యక్తులు గొప్పవారయ్యారు. సర్ జేమ్స్ సింపన్ అంట ఒకసారి ఒక పత్రికా విలేకరు అడిగాడంట, అయ్యా సర్ జేమ్స్ సింపన్ గారు, మీరు సైంటిస్ట్ కదా, మీరు కనిపెట్టిన వాటిల్లో అన్నిటికల్లా చాలా గొప్పది ఏంటి అని చెప్పి ఆ పత్రికా విలేకరు, ఎందుకంటే ఈయన క్లోరోఫామ్ని కనిపెట్టాడు కదా మత్తు మొదని, చాలా గొప్ప సైంటిస్ట్ అని, మీరు కనిపెట్టిన వాటిల్లో అన్నిటికల్లా గొప్పది ఏంటి అని అడిగితే సర్ జేమ్స్ సింపన్ తన అనుభవంలో ఇలాగే చెప్పాడంట, నేను కనిపెట్టిన వాటి అన్నిటికల్లా గొప్పది ఏంటంటే నేను గొప్ప పాపిని అని నేను కనిపెట్టాను, నేను గ్రహించాను అన్నాడు. ఎందుకంటే తను బైబిల్ చదవటం వలన తనకు దేవుడు అంత జ్ఞానం ఇచ్చినా కానీ అతడు తనకు జ్ఞానం లేదు, తను గొప్ప పాపిని, దేవుడే గొప్పవాడని గ్రహించాడు. అంతేకాదు బైబిల్ చదివి టెలిగ్రామ్ కనిపెట్టాడు. గ్రహాం స్టెయిన్ అనేటటువంటి అనే వ్యక్తి ఇలాగా క్రైస్తవులు ఎంతోమంది గొప్ప గొప్ప విషయాలు బైబిల్ చదివి ధ్యానం చేసి వారి అనుభవంలో దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎన్నో కనుక్కున్నారు. అవి ప్రజలకి మేలుకరమైనవి, దీవెనకరమైనవి. దేవుడు కూడా మరి అనేకులు దీవెనకరంగా వాళ్ళని వాడుకున్నారు. కాబట్టి మనము బైబిల్ ఎంతగా చదువుతామో దేవుడు అంత దైవ జ్ఞానం మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి అలాగా మనము బైబిల్ చదివి ఆధ్యాత్మిక మేలు పొందాలని ప్రభువు మనల్ని ప్రేమించి ఆయన వాక్యాన్ని మనకి అనుగ్రహించాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మరి బైబిల్ అనగా ఏంటని, బైబిల్ ఎంత మనోహరమైనటువంటి గ్రంథము. బైబిల్ చదివి అనేకులు ఏ రీతిగా దీవించబడ్డారో, ఆశీర్వదించబడ్డారో నాయన మేము విన్నాం. మా తండ్రి, మీరు మాకు ప్రేమించి ఇచ్చిన ఆ మనోహరమైన దైవ జ్ఞాన సాహిత్య సంబంధమైనటువంటి అనుభవపూర్వకమైన మీ లేఖనాలను మేము చదివి ధ్యానం చేసి మా జీవితానికి అన్వయించుకొని అనుభవపూర్వకంగా అనేకులకు మేము విశదీకరించే వారంగా ఉండటానికి పరిశుద్ధాత్మదేవ ఆ రీతిగా మమ్మల్ని అందరినీ కూడా ఆయుధపరచమని, యూట్యూబ్ ద్వారా ఈ మాటలు ఎంతమంది వింటున్నారో వారందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామములో బ్రతిమాలి స్తుతించి ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఒకే నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని నిత్య సహవాసం, ఆయన కాపుదల భద్రత సదా మనకెల్లరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. సరిపోయిందా టైం?